హాయ్ హలో. ఇగో మా అమ్మాయి ఏం చేసిందంటే, అమ్మ మామిడికాయ పచ్చడి పెట్టు అంది. అనగానే మనకేమనిపిస్తుంది, అయ్యో నా కూతురు అడిగింది పెట్టాలి కదా అని మనం పెడతాం. కాబట్టి ఇప్పుడు నిలవండే పచ్చడి అప్పటికప్పుడు మనం చేయలేము, దాన్ని చాలా ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి నేను ఏం చేశానంటే 2 కాయలు తెప్పించిన. అంటే మీకు అన్నీ సపరేట్ చూపించవలసింది, నేను ఏంటంటే ఓకే అన్నట్టుగా చూపిద్దాంలే అనుకుని మర్చిపోయాను. అయితే 2 కాయలు తీసుకున్న, సన్న ముక్కలు కట్ చేసా, తోలుతోనే ఉండాలి, తొక్కతోనే కట్ చేసేసి దాంట్లో మెంతిపొడి వేసా, ఆవాల పొడి వేసా, మిక్సీ బట్టి ఆవాల పొడి, కారం, ఉప్పు వేసి కొంచెం ఎల్లుల్లిపాయ కూడా, ఇగో ఎల్లుల్లిపాయ మిక్సీకి వేసి మొత్తం మెత్తగా ఇట్లా పిసకాలి. కొంచెంసేపు పిసికేసి ఆడబెట్టిన. ఇగో తాలింపుకి ప్రిపేర్ చేస్తున్నా. ఓకేనా, తాలింపుగా వేసుకుందాం ఇప్పుడు మనం. ఇగో ఇది మామూలుగా మనమైతే ఆ పచ్చడికైతే మేమైతే నూనె కాయము, కొంచెం ఇందులో మెంతులు, ఎందుకంటే మెంతి పొడి వేసా కదా, మెంతులు కూడా ఎందుకంటే చలవ చేస్తుంది అనమాట. మెంతులు ఎంత వాడితే అంత మంచిది అనమాట. అందుకే కొంచెం నేను మెంతులు ఎక్కువే వాడతా. సంవత్సరానికి కిలో పైనే వాడతా నేను మెంతులు, కిలోన్నర వాడతా సంవత్సరానికి. అంత వాడతాను అనుకో, ఎందుకంటే వేడి చేయకుండా ఉంటుంది అనేసి. ఓకేనా, మెంతులు కాలుతున్నాయి. దీంట్లో జీలకర్ర వాడం మనం, ఎందుకంటే దీంట్లో జీలకర్ర వేయకూడదు. కొంచెం పప్పులు వేద్దాం, ఎక్కువ వద్దు, కొంచెం పప్పులు, తర్వాత కొంచెం మినపప్పు, ఎక్కువ ఎండుమిరగాయలు అయిపోయినాయి, కొన్ని ఉంటే కొన్ని వేసేసాను. ఓకేనా, మిరగాయలు తెద్దాం అనుకున్నా, మర్చిపోయినా, తెలియదు. ఇప్పుడు దీన్ని కొంచెం వేగనిద్దాం. ఇప్పుడు కరివేపాకు, తెలుసుగా ఉంటుంది, అందుకే వెనక్కి వచ్చి. ఓకేనా, ఇప్పుడు మనం ఏంటంటే పసుపు వేసుకోవాలి తాలింపులో. దాంట్లో వేయకూడదు, తాలింపులోనే వేయాలి. కొంచెం పసుపు ఎక్కువే వాడతాను నేను. చూసారా, పసుపు వేసి ఇప్పుడు పసుపు వేసాను, అయిపోయింది, స్టవ్ ఆపాను. ఇప్పుడు ఇది ఏంటి, ఎల్లుల్లిపాయ ముద్ద. ఓకేనా, ఇప్పుడు ఇది వేద్దాం. చూసారా, మంచిగా కలిపేసాను. ఓకేనా, ఇది ఏంటంటే మనకు 1 నెల 2 నెలలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు ఉంటుంది మంచిగా. ఏంటంటే అప్పటికప్పుడు తినేసే పచ్చడి ఇది. ఇదేమి నిల్వ ఉండే పచ్చడి కాదు, ఎందుకంటే చిన్న ముక్క కదా, మెత్తబడిపోతుంది. మనం ఎప్పుడన్నా చేసుకోవాలి అంటే అప్పటికప్పుడు ఇట్లా చేసుకుంటే బాగుంటుంది. చూసారా, ఓకేనా. ఇప్పుడు అన్నం వండుకొని అన్నంలో నేను కలిపి ఒక ముద్ద తిని చూపిస్తా, సరేనా. ఇదిగో వేడి అన్నం వేసి కలిపేసాను, చూడండి ఎంత బాగా మంచి స్మెల్ వస్తుంది. ఓకేనా, మీరు కూడా చేసుకొని ముక్కల పచ్చడి ఆస్వాదించండి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్.